అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమాని ఇంత కల్ట్ హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ నాన్నగారికి నమస్కారం. ఎందుకంటే వాళ్ళు చూసి ఫస్ట్ ఈ సినిమాని కల్ట్ హిట్ చేశారు. వాళ్ళకి థ్యాంక్ యూ. మీ అమ్మగారులకి థ్యాంక్ యూ. మీ అన్నలకి థ్యాంక్ యూ. మీ తాతలకి థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు కూడా అదే ఎనర్జీతో అందరూ మీరు వచ్చి ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ థ్యాంక్ యూ. వీళ్ళందరికన్నా ఎక్కువగా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది నా మిత్రుడు రామ్ గోపాల్ వర్మకి. 36 సంవత్సరాల క్రితం ఈ సినిమా తీసి నేను పొద్దున్నే సినిమా చూశాను వాళ్ళ మార్నింగ్. రాము 6 నెలల నుంచి నిజంగా చాలా చాలా కష్టపడి కాదు, ప్రేమతో ఇష్టపడి ప్రతి సౌండ్ ట్రాక్, ప్రతి ఎవ్రీథింగ్ ఆ ఒరిజినల్ సినిమా చేసినట్టు మళ్ళీ దీన్ని ఇంకొక మైల్ స్టోన్గా నిలబెట్టాలని చెప్పి చేశాడు. వాళ్ళ మార్నింగే చూశాను. ఇప్పటివరకు ఏమీ చూడలేదు. చూసిన తర్వాత రాము ఆస్క్డ్ మీ టు సీ ద ఫిల్మ్ అండ్ ఐ సా ఇట్ దిస్ మార్నింగ్. ఇట్ ఈస్ అవుట్స్టాండింగ్, జస్ట్ అవుట్స్టాండింగ్. ఎప్పుడో చూసాం సినిమా, ఎప్పుడో చేసాం, ఇప్పుడు చూసి ఇట్ ఈస్ స్టన్నింగ్. ఇప్పుడు కూడా అదే టెన్షను, ఇప్పుడు కూడా అదే సౌండ్. ఇంత కొత్తగా ఉందేంటి? ఇప్పుడు నేను మొన్న ఈ మధ్యన చేసిన సినిమాల్లో ఎందుకు ఇలా సౌండ్ చేయట్లేదు, ఎవరు ఎందుకు చేయట్లేదు, ఇంత ఆలోచించి ఎలా చేశారు సౌండ్ డిజైన్ కానీ అది కానీ. అండ్ అప్పుడు మీరు మోనోలో మీరు కాదు, మీ నాన్నగారులు, మీ అన్నలు స్క్రీన్ మీద, లేకపోతే ఇప్పుడు మీరందరూ టీవీల్లో చూసి యూ హ్యావ్ ఎంజాయింగ్ ఇట్ ఇన్ మోనో. But now in Dolby Atmos, you're going to be blown away. That's all I can say. It is Shiva is forever. Shiva is forever. ఏదో 36 years బ్యాక్ చేసి ఇందాక చిరంజీవి గారు చెప్పారు, సినిమా ఉన్నంత వరకు శివ చిరంజీవి లాగా చిరస్మరణీయం అయిపోతుంది. నేను నాగార్జున గారు చెప్పింది అది, చిరంజీవి గారు చెప్పారు అదొకటి. సో ఇట్ ఈస్ రియలీ. అండ్ నాకు ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ ఇంకో 36 years తర్వాత మళ్ళీ ఇదే స్టేజ్ మీద నుంచుని ఇక్కడే ట్రైలర్ లాంచ్ జరుగుతుంది.